అమ్మ భక్తులు అమ్మవారు ఏ విధంగా అలంకారాలు చేసుకుంటారు. షోడశోపచారాలలో అమ్మవారికి మనం సమర్పించే వాటిలో వస్త్రం, పసుపు, కుంకాలు వీటన్నింటితో పాటు అదరాలకు ఆదర యావకం అని కూడా మనం అమ్మవారికి సమర్పిస్తామండి. ఈ విషయాలేవి తెలియని మూర్ఖులు మాట్లాడుతున్న మాటలు పట్టించుకోకుండా మనం ఏ విధంగా అమ్మవారిని చూడాలి అని అనుకుంటామో ఆ విధమైన అలంకారాలన్నీ మనం చేసుకుని అమ్మవారి పూజలో కూర్చున్నట్లయితే అమ్మ సంతుష్టులవుతుంది. ఎవరినైనా మనం మనకి ఇష్టమైన వాళ్ళని కలవాలనుకున్నా, వాళ్ళతో మాట్లాడాలనుకున్నా మనం ఏ విధంగా ఉంటాం? వారికి నచ్చిన విధంగా తయారవుతాం. అదేవిధంగా అమ్మవారి పూజలో కూడా అమ్మవారికి నచ్చిన సుమంగళిలా తయారవ్వండి అని చెప్పేసి అమ్మ భక్తులకి తెలియచేస్తున్నాను నేను. ప్రత్యేకంగా ఎందుకు తెలియచేయాల్సి వస్తుందంటే, చాలామంది మూర్ఖులు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమ్మవారిని పూజ చేసుకుంటూ నీకు ఆ అలంకారాలు ఎందుకు అని మాట్లాడుతున్నారు. నన్ను ఆ విధంగా అంటున్నారు అంటే అవన్నీ నేను అమ్మకు సమర్పించేస్తున్నా. నన్ను ఎవరైనా పొగిడినా తిట్టినా కూడా నాకు సంబంధం లేదమ్మా, అవన్నీ నువ్వే తీసుకో, నేనే లేని స్టేజ్ని నాకు కల్పించు అని నేను వేడుకుంటూ ఉంటాను. ఆ విధంగా కొత్తగా అమ్మవారి భక్తిగా మారుతున్న వాళ్ళు చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పిచ్చి వాళ్ళ మాటలు ఎవరివి పట్టించుకోకుండా మీరు జాగ్రత్తగా అమ్మని హృదయంలో నింపుకుని ముందుకెళ్తూ భక్తిగా పూజలు చేసుకోండి అని తెలియచేస్తున్నాను.